అందరికీ నమస్తే. నేను మీ భార్గవ్. పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఆ వార్త కథేందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి తిరుపతి దగ్గరకు వచ్చింది నేను. తిరుపతి నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈడ హెడ్డింగ్ చూసినాం మనం, ఉమ్, మధురమైన ప్రేమలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఉమ్. ఈ హెడ్డింగ్ చూసినప్పుడు నీకు ఏమనిపించింది అసలు? అసలు ఈ వార్త నేను పొద్దు నుండి చూస్తున్నా. ఉమ్, ఈ వార్త తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక వాట్సాప్ ఛానల్లో వచ్చింది ఫస్ట్. అవును, ఆ తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ కూడా ఉంది, వాళ్ళకి ఇగో ఇక్కడ ట్విట్టర్ లో కూడా పెట్టారు. అదే తెలుగు స్క్రైబ్ డిజిటల్. ఎస్, తెలుగు స్క్రైబ్ డిజిటల్ అని. ఇప్పుడు ఈ తెలుగు స్క్రైబ్ కి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ క్లిప్పింగ్ ని వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అవును, ఇప్పుడు ఈ సోర్స్ కూడా మనం పుట్టించింది కాదు, మనకు తెలిసింది కూడా కాదు, వాళ్ళు రాసిందే కదా. వాళ్ళు రాసినటువంటి వార్తని మీకు చెప్తున్నాం. తెలుగు స్క్రైబ్ లో వచ్చినటువంటి వార్తని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతే. మరి ఈ వార్త నిజమా కాదా అనేది భార్గవ్ అన్నకు తెలియదు, నాకు తెలియదు. నాకు తెలియదు. మాకు తెలియదు ఈ వార్త నిజమా కాదా అనేది. మరి వాళ్ళకు సోర్స్ ఎట్లా వచ్చిందని వాళ్ళకి ఏదో చెప్తురు, వీళ్ళు ఏడ చూస్తురు, ఏంది ఏడ తొంగి చూస్తురు, అసలు ఏం చెప్తురు అనేది క్వశ్చన్ మార్క్, మనకు తెలియదు. అదే కదా. అయితే మధురమైన ప్రేమలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పి చాలా క్లియర్ గా టైటిల్ ఇచ్చారు. ఇగో, సొంత పార్టీ యువ నాయకురాలి ప్రేమలో మునిగి తేలుతున్న పాలమూరు జిల్లా ఎమ్మెల్యే. అంటే సొంత పార్టీ అని అంటాము. అదే సొంత పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు, ఒక మహిళా నాయకురాల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమలో మునిగిపోయిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పి వార్త రాశారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రైవేట్ వ్యవహారం అన్న, వ్యక్తిగత వ్యవహారం. సరే, ఆ ఎమ్మెల్యే ఆ మహిళను లవ్ చేస్తున్నా, ఆ మహిళ ఎమ్మెల్యేని లవ్ చేస్తున్నా, ఏందనేది అది వ్యక్తిగత వ్యవహారం. దాంట్లో ఇబ్బంది ఏముంటది? మనకి ఇప్పుడు సమాజానికి ఇదంతా చెప్పాల్సిన అవసరమేం లేదు. తెలంగాణలో మస్తు ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ పైన ఫోకస్ చేయాల్సింది. మరి ఎమ్మెల్యే గురించి మాట్లాడిరు, ఎమ్మెల్యే గురించి వార్త రాస్తున్నారు అంటే బహుశా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అంత ప్రాధాన్యత ఇచ్చి వార్త రాసిరేమో నాకు అనిపించింది. అంటే ఆ జిల్లాలో కొంత కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి అందుకోసం ఏమైనా రాసిరా ఈ వార్త? ఎందుకు ఈ వార్త అంత ప్రధానంగా ఆ రెడ్ టైటిల్ పెట్టి, బ్లాక్ టైటిల్ పెట్టి, బ్లూ టైటిల్ పెట్టి, గ్రీన్ పెట్టి, ఎందుకు ఇట్లా ఇంత రాయడం ఏముంది? మరి ఒకవేళ వాళ్ళకి నిజంగా సోర్స్ ఉంటే పేరు పెట్టరాయొచ్చు కదా, భాజపాతో పెట్టవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలను ఇబ్బంది పెడితే వార్త నీకు అర్థమవుతుంది. బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడే వార్త కదా. అవును, బాధితురాలు బయట ఆమె నాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. అవును, వాళ్ళ వార్త కూడా వాళ్ళు చాలా తెలివిగా రాశారు. చూసినాను, పేరు పెట్టలేదు. అవును, ఏ నియోజకవర్గమో చెప్పలేదు, జస్ట్ చాలా క్లియర్ గా వాళ్ళు క్లియర్ గా జిల్లాకి సంబంధించి రాశారు. నేను ఏమంటున్నా అంటే, వార్త ఏంటంటే, ఒక నాయకుడు ఒక మహిళను ఇబ్బంది పెడితేనో, ఒక నాయకుడు ఒక లీడర్ ని ఇబ్బంది పెడుతున్నో, బూతులు తిడితేనో, ఇబ్బంది పెడితేనో, రకరకాల కొడితేనో తిడితేనో వార్త. ఇప్పుడు ఈ వార్తలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలతో ప్రేమంలో మునిగిపోయాడు. నీకు వచ్చిన బాధ ఎందుకు మునిగిపోతే? నేను అడుగుతున్నా, నీకు వచ్చిన బాధ? ఆ మహిళ బయటకు వచ్చి పలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను మోసం చేసిందని చెప్తే ఆ వార్త కూడా దీంట్లో వేయాలి. ఆ మహిళను ఇబ్బంది పెడితే మహిళ బయటకు వచ్చి మాట్లాడింది, మహిళ బయటకు వచ్చి డిస్కస్ చేసింది, బాధపడ్డది, అదే కదా. అది కాంట్రవర్సీ వార్తలు మాత్రమే ఇస్తారు కదా. ఇప్పుడు ఇది దీంట్లో లేదు. చాలా కీలకమైన హెడ్డింగ్స్ ఉన్నాయి. చూడు, ఇక్కడ కూడా కిందేదో నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదాంతం ముగియక ముందే బయటపడిన మరో ఎమ్మెల్యే ప్రేమాయణం అని. ఎంత ఘోరం! మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదాంతం అంటే నేను సింపుల్ చెప్తున్నా. నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఒక వార్త గతంలో వచ్చింది. ఆయన భాజపాతో మాట్లాడిండు, నేను అట్లా చెయ్యను, నాకు అవసరం కూడా లేదని. ఆయన పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా, ఆయన చాలా మంచి వ్యక్తి, అట్లా చెయ్యడు, ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తే కుదరదని చెప్పారు. వార్త రాసినటువంటి వాళ్ళ ఆఫీస్ కు పోయినారు, ఎంక్వైరీ చేసినారు, విచారణ చేసినారు, అరెస్ట్ చేసినారు, ఇవన్నీ జరిగినాయి. సిట్టు విచారణ కూడా వేసినారు. అదంతా ముగిసిపోయినటువంటి ఘటన. ఏం తెలియదు. కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా కొన్ని మీడియా ఛానల్ వార్తలు రాసినాయి, ఎవరినో ఇబ్బంది పెడుతున్నారని, అట్లా ఇట్లా రకరకాల వార్తలు. ఇవి వార్తలు పుట్టుకొస్తున్నాయో లేకపోతే వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. నేను క్లియర్ గా చెప్తుంది ఏంది, దీంట్లో నిజాయితీ ఉంటే వార్తలు ఎమ్మెల్యే పేరు చెప్పడానికి పేరు వద్దు, అట్లీస్ట్ పలానా నియోజకవర్గం పక్కన ఉంటది, లేకపోతే ఏదైతే పాలమూరు జిల్లాలో 8వ నియోజకవర్గమో 7వ నియోజకవర్గం 3వ నియోజకవర్గం చెప్పడానికి ఏమైంది, హింట్ ఇవ్వడానికి ఏమైంది? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే అంట, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంట. ఫస్ట్ టైం అంటే మరి దాంట్లో క్లియర్ గా వాళ్ళు చెప్పినట్టు లేటు వయస్సులో మధుర ఘాటు ప్రేమ అంట. లేటు వయస్సులో ఘాటు ప్రేమ ఏది ఆ టైటిల్ లో ఉన్న, టైటిల్ లో వస్తున్న టెక్స్ట్ అది. ఒకసారి చూడు, రేవంత్ సొంత జిల్లాలోనే విచ్చలవిడితనం, ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అక్రమ సంబంధాలు, 50 ఏళ్ల వయస్సులో 30 ఏళ్ల నాయకురాలతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్న ఎమ్మెల్యే. ఆయనకి 50 ఏళ్ళు ఉంటాయంట, ఆ యువతికేమో 30 ఏళ్ళు ఉంటాయంట. సొంత పార్టీ నాయకురాలంట ఆమె కూడా. మరి ఏం జరిగిందో వాళ్ళిద్దరు జరిగిందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే ఇక్కడ. మనం ఇప్పుడు రాయనైతే రాసిర్రు, కానీ వీళ్ళు చాలా తెలివి తప్పించుకోవడానికి రాసిర్రు. మహిళా లీడరు ఎమ్మెల్యే ఏమని ఇబ్బంది పెడుతున్నో, ఎమ్మెల్యే ఆమె పైన మిస్బిహేవ్ చేస్తే ఆమె బయటకు వచ్చి చెప్తుంది కదా. దాంట్లో ఇబ్బంది ఏముందన్న? నాకు అర్థం కాని విషయం అది. ఇప్పుడు ఈ వార్తలో మొత్తం నాకు అర్థం కాని వ్యవహారం అదే.
ఇది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, చాలా క్లియర్ పర్సనల్ వ్యవహారం. ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టినా, ఆ మహిళ ఎమ్మెల్యేని ట్రాప్ చేసినా, ఇబ్బంది పెట్టినా అది వార్త కదా. ఇక్కడ ఇంకోటి చూడు, హైదరాబాద్ లో ప్రియురాలికి ఇల్లు కట్టించి నెలకు ₹1,00,000 బ్యాంకులో వేస్తున్న వైనం. మీకేం ఇబ్బంది అయింది? ఎమ్మెల్యే ఆ మహిళ అకౌంట్ లో ₹1,00,000 ఇస్తుంది, నెలకి ₹1,00,000. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది దాంట్లో? ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమలో మునిగిపోయిండు, ప్రేమ మత్తులో ఉన్నాడు, ₹1,00,000 వేస్తున్నాడు, ఇక ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మీకేంది బాధ ఏంది? ఇప్పుడు ఇంత డీటెయిల్ గా ఎట్లా తెలిసింది వాళ్ళకి? ఒకవేళ జరిగింది అనుకుందాం మనం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా తీసుకుర్రా ఎమ్మెల్యే ఆయన? ఇప్పుడు లేకపోతే ఆ రిసీవ్ అయిన అమౌంట్ స్క్రీన్ షాట్లు ఎక్కడన్నా సర్క్యులేట్ చేసిన బాధితురాలు చేయలేదు. ఎట్లా వచ్చింది? సోర్స్ ఏ నుంచి వచ్చింది? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా, లేకపోతే ఆయన బ్యాంక్ ఏమైనా హ్యాక్ చేసిర్రా, ట్యాప్ చేసిర్రా ఫోన్లు? ఏం జరుగుతుంది? ఈ అంశం పైన కూడా విచారణ జరగాలి. అదే కదా మరి, ఎట్లా ట్రాన్సాక్షన్స్ ఎట్లా బయటికి రావాలి? ఎందుకంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని, ఇల్లులు కట్టిస్తుండని, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తుండని, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంకోటి చూడు, స్థానిక అంశాల్లో చిన్న మేడం చెప్పిందే వేదం అని కోడై కూస్తున్న ఎమ్మెల్యే అనుచరుల వర్గం. ఏ వర్గం చెప్పిరో మరి, అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు కోడై కూస్తున్నారంట. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే ఇప్పుడు ఈమె చెప్పిందే నడుస్తుంది మొత్తం, ఆ ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది అనేది ఈ హెడ్డింగ్ లో ఉన్నటువంటి అర్థం. మేడం చెప్పినట్లు వినడం అంటేనే ఆవేదనతో పార్టీకి దూరమైన స్థానిక కాంగ్రెస్ నేతలు. అబ్బో, చాలా కీలకమైన వర్డ్స్ రాసిరు ఇందులో. ఆఖరికి కుటుంబానికి తెలిసిన ప్రేమ వ్యవహారం, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే భార్య. ఇక చూడు ఎట్లుందో. మీకు విషయం చెప్పనా, గతంలో ఒక ఎమ్మెల్యే పైన కూడా ఇదే వార్త వేసారు ఒక ఛానల్. వాళ్ళ భార్య కోప్పడ్డరని, వాళ్ళ భార్య సీరియస్ వార్నింగ్ ఇచ్చారని, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే ఆ ఎమ్మెల్యే బాగా చెప్తా చెప్పిండు, నాకు సంబంధం లేదు బాయ్ సాబ్, నా పైన కావాలనే వార్తలు రాచిదని చెప్పి ఆ ఎమ్మెల్యే మాట్లాడిండు. అధికారుల సంఘం కూడా మాట్లాడారు, సదరు అధికారుల సంఘం కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఏం వార్త ఇది? ఏమిటి పనికొచ్చే వార్త ఇది? దేనికి వార్త ఇది? పనికొచ్చే వార్తేనా ఇది? మరి ఈ వార్త టీవీ 9 ఎందుకు రాలే? మెయిన్ మీడియాలో ఎక్కడ రాలేదు కదా ఈ వార్త. ఈనాడు పేపరో, వెలుగు పేపరో, పెద్ద పేపర్లో ఎందుకు రాలే? నేను క్లియర్ గా చెప్తున్నా, స్క్రైబ్ ని తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. స్క్రైబ్ పేపర్ లో కొన్ని కీలకమైనటువంటి డేటాను వాళ్ళు చాలా బ్రేకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తారు. వీళ్ళు ఇస్తారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాని బ్రేకింగ్స్ స్క్రైబ్ వాళ్ళు ఇస్తారు. అవును, కాకపోతే ఇట్లాంటి వార్తలు రాసేటప్పుడు ఎందుకు ఇట్లా క్వశ్చన్ మార్క్ తో రాయాలి? కొంచెమైన ఎవిడెన్స్ ఉండాలి కదా, కొంచెమైన ఎవిడెన్స్ అట్లీస్ట్. మరి పోనీ దీంట్లో మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఏమైనా రాసిరా? రాయలేదు కదా. అది కూడా ఇక్కడ చూడు, భార్యకు తెలియకుండా ప్రియురాలితో హైదరాబాద్ లో కొత్త ఇంట్లో ఎమ్మెల్యే రెండో కాపురం అంట. ఇది ఏందా? ఇది కాపుర సంసారాలలో చిచ్చు పెట్టుడు కాకపోతే ఏంది ఇది? భార్యకి తెలియకుండా రెండో కాపురం అంట హైదరాబాద్ లో, అది కూడా కొత్త ఇల్లు ఇప్పించి సంసారం పెట్టిండంట. గట్లా రాసిరు, మరి ఏం చేయాలి ఇక? వార్త మనం ఏం చేస్తాం చెప్పు. ఈ వార్త పైన ఫస్ట్ ఎంక్వైరీ జరగాల్సిందే, మీరు ఆప్షన్ లేదు. ఇంకా పార్టీ కార్యక్రమాల పేరుతో ప్రియురాలికి నెలకు ₹1,00,000 సమర్పించుకుంటున్న ఎమ్మెల్యే ప్రేమాయణంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యే భార్య. మరి ఒకవేళ ఆమె ఫిర్యాదు చేస్తే అప్పుడు బయటకు వస్తుంది కదా, బయటకు వస్తుంది కదా, 100% బయటకు వస్తుంది. అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఎందుకు? ముఖ్యమంత్రికో, పిసిసి అధ్యక్షుడికో, ఇన్ఛార్జ్ కో, మంత్రులకు ఫిర్యాదు చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేసినా జరిగినటువంటి సంఘటనని మీడియా ముందుకు తీసుకొచ్చి చూపించే అంత సినిమా అయితే ఉండదు. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి క్లియర్ అన్న, వాళ్ళ పర్సనల్ వ్యవహారం అన్న, వాళ్ళ ఇంట్లో పంచాయతీని వీళ్ళు తీసుకొచ్చి మంది మీద పెడతాము, మంది మీద రుద్దుతాము అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లీస్ట్ సోర్స్ ఎడికెళ్ళి వచ్చిందో అన్న వీళ్ళు చెప్పాలి కదా. సోర్స్ ఎడికెళ్ళి వచ్చిందో చెప్పినా చాలా అద్భుతంగా ఉంటుండే. వితౌట్ సోర్స్ ఈ వార్తలు వేసుకుంటూ. ఇప్పుడు పాలమూరు జిల్లాలో ఎంత 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు? నాకు తెలిసి 7-8 ఉంటారు, 6-7 మంది ఉంటారు. మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకే తెలియదు, పబ్లిక్ తెలియదు. నెక్స్ట్ ఈ వార్త ఒక్కసారి చూస్తే, ఇదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విచ్చలవిడితనం ఒక అలవాటుగా మారింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారో లేదో దందాలు దౌర్జన్యాలు చేయడం మొదలు పెట్టారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు అయితే అక్రమ సంబంధాలతో రెచ్చిపోయిన ఘటనలు కూడా చూసిరంట వీళ్ళు ఆల్రెడీ. మేమేమన్నా తక్కువ తిన్నామా అని మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అనుకున్నారేమో, వారు కూడా అదే దారిలో వెళ్తున్నారు. అలాంటి ఉదంతమే తాజాగా వెలుగులోకి చూసింది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా పరిధిలోని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే సదరు ఎమ్మెల్యే ప్రేమాయణం రచ్చకెక్కింది. మీకు అర్థమైందా దీంట్లో పాయింట్?
ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన పర్సనల్ వ్యవహారాన్ని వార్త ఎందుకు వేసారు తెలుసా? మళ్ళీ రేవంత్ రెడ్డికి లింక్ పెట్టరు. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి జిల్లా కాబట్టి, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి, ఆ జిల్లాలో రేవంత్ అన్న కొడంగల్ నియోజకవర్గం ఉంది కాబట్టి ఆయన డామేజ్ చేయడానికి ఇది వేసారు. అసలు కత్తి ఇది, అంతే కదా? అర్థమైందా? ఇప్పుడు ఈ వార్త నిజమో అబద్ధమో మనకు తెలియదు. నేను కాకపోతే జిల్లాలో ఉన్నటువంటి కీలక నాయకులు ఉన్నారు కాబట్టి ఈ వార్తని అటు మళ్ళిస్తే అయిపోతుంది కదా అనే లైన్ లో ఏమన్నా పెట్టరేమన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? నీ కూడా అంతే అనిపిస్తుంది? సింపుల్ కదా. స్వయంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎమ్మెల్యే గారు తన సొంత పార్టీకి చెందిన 30 ఏళ్ల లోపు వయసున్న ఓ యువ మహిళా నాయకురాలతో చట్టాపట్టాలు వేసుకొని మునిగి తేలుతున్నారంట. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది మరి? ఇప్పుడు వీళ్ళు మునిగి తేలుతున్నారు, వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రాబ్లం ఏంది? అదే కదా. ఎమ్మెల్యే ఏమైనా పైసలు అడుగుతున్నా మిమ్మల్ని? లేకపోతే ఎమ్మెల్యే మీద కార్ అడుగుతున్నా, డీజిల్ అడుగుతున్నా, పెట్రోల్ అడుగుతున్నా, ఇల్లు అడుగుతున్నా? ఓవరాల్ ఈ వార్తని ఇప్పుడు ఇట్లాంటి వార్తలు ప్రసారం చేయడం వల్ల సమాజానికి ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా? చివరిగా కంక్లూడ్ చేద్దాం. సింపుల్ ఒకటే చెప్తున్నా భార్గవ, ఒక ఎమ్మెల్యే ఆ అమ్మాయి ప్రేమలో మునిగిపోయి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే, నియోజకవర్గానికి పోకపోతే, నియోజకవర్గం ప్రజలను ఆయన పట్టించుకోకుండా, డెవలప్మెంట్ ని పట్టించుకోకుండా అంటే హైదరాబాద్ లోనే ఉంటే, లేకపోతే ఈయన ఊకే టూర్లకు పోవడమో ఎంజాయ్ చేయడమో ఇట్లా చేస్తే జనాల కోపం వస్తుంది. ఇప్పుడు జనాలు కూడా అరే మా ఎమ్మెల్యే పట్టించుకుంటాడు ఏందని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అది ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం అంటే ఏంది? నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మరి ఇలా ఉందా వార్తల నియోజకవర్గాన్ని పట్టించుకోకుండానే తిరుగుతున్నాడు దాంట్లో సంబంధాలు పర్సనల్ వ్యవహారము. ఆయన ₹1,00,000 ఇస్తుండు, ఇల్లు కట్టించిండు, ఆయన కలిసి ఉంటుండు. ఆయన ఏం చేస్తున్నాడు మీకేం అవసరం? అదే కదా, నేను సింపుల్ చెప్తున్నా, ఆయన ఏం చేస్తున్నా అనే సంగతి మీకేం అవసరం? దాంట్లో వచ్చిన బాధ ఏంది? ఈ వార్తలు వచ్చిన మీకు ఇబ్బంది ఏంది? మరి పెద్ద పెద్ద అక్షరాలు, తాటికాయంత అక్షరాలతో రాసి పోనీ ఈ ఎమ్మెల్యే నిజంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటున్నా అంటే వార్తలు ఏమన్నా ఉంది? ఒకవేళ ఇబ్బంది పెట్టి ఉంటది వార్తలు. ఆ మహిళను ఇబ్బంది పెట్టి ఇగో ఆమెతో సెటిల్మెంట్ చేసుకుంటున్నట, ఆమెతో మాట్లాడుతున్నట, ఆమెను అరెస్ట్ చేయించినట్టు, ఆమెను ఇబ్బంది పెడుతున్నట, బ్లాక్ మెయిల్ చేస్తున్నట, బెదిరిస్తున్నట. ఇది వార్త. ఇది ఏం వార్త? అర్థమైతలేదు. నేను చేద్దాం అనుకున్నా నా ఛానల్లో కూడా. మెంటల్ ఖరాబ్ అవుతుందా చూడంగానే, అసలు ఎవరు అర్థం అవుతలే, బుర్ర ఖరాబ్ అవుతుంది అర్థం చూసి ఆలోచించి కలర్ పెట్టిరు, బ్లాక్ బ్లూ, ఏం కలర్లు, ఇక్కడ కలర్లు ఏందో మరి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఏందో ఏం కథ. అంతా క్వశ్చన్ మార్క్ ఏంది? బాణం గుర్తు పెట్టారు, ఇంక సగదన లవ్ సింబల్ వేసి బాణం గుర్తు పెట్టారు, బాణం పెట్టారు. సో ఇట్లాంటి వార్తలు మనం భవిష్యత్తులో ఇంకా చాలా వార్తలు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల టైంలో ఇట్లాంటి వార్తలు ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్, నేను ఇంకోటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లైన్ ఉంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉన్నది. ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అంటే చాలా మందికి గుర్తుకొచ్చేది ఒక పార్టీ జోన్ లో చూస్తూ ఉంటారు. మరి ఆ లైన్ లో ఏమన్నా వీళ్ళు వార్తేసారు అనేది క్వశ్చన్ మార్క్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఛానల్స్ ఉంటాయి, టీఆర్ఎస్ వాళ్ళని డ్యామేజ్ చేయడానికి కూడా రకరకాల వార్తలు వేస్తూ ఉంటారు. మరి ఈ జోన్ లో ఏమన్నా వేసినా మనకు తెలియదు, మన దగ్గర సోర్స్ అయితే లేదు. మాకున్న సోర్స్ మళ్ళీ మీరు ఏంటంటే భార్గవ ఇది పట్టుకొచ్చి తిరుపతి ఎడిటింగ్ చేసి చార్జ్ ఇట్లా చేసిరా అనేది మీకు కథ ఉంటుంది. తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అని జర కనబడేటట్టు చేయబోయేది. 19K ఫాలోవర్స్, ఇది 19K ఫాలోవర్స్ అని చెప్పి ఇది తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ గిడ కనబడుతుంది. ఇళ్ళకెళ్ళి తీసుకుంది, ఇది ఇళ్ళకెళ్ళి తీసుకుంది. చూడు రియో, ఇళ్ళకెళ్ళి తీసుకున్నటువంటి వార్త పొద్దుగాలనే వచ్చింది వార్త, తెల్లవారుజామునే వచ్చింది వార్త. పొద్దుగాల వచ్చిన తర్వాత అసలు ఏం కథ ఏందని చెప్పి చదివి ఇప్పుడు చూస్తే అది ఉన్నది, వార్త ఉన్నది. సో ఇట్లాంటి వార్తలు జరిగిన తర్వాత చూసే పబ్లిక్ కూడా మీరు డైవర్ట్ అవ్వకండి. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద మీరు కామెంట్స్ పెట్టండి, ఆ సమస్యల మీద మీరు ఫైట్ చేయండి. ఇట్లాంటి ఈ వార్తలు చూసి మీరు అనవసరమైన ఇప్పుడు ఉన్న సమస్యలు డైవర్ట్ అవుతాయి కదా. నేను సింపుల్ ఒకటే చెప్తున్నా భార్గవ, లాస్ట్ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వార్త పైన ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, చేయండి ఎంక్వైరీ. ఎందుకంటే నిజమా కాదా అనేది సమాజానికి తెలియాలి కదా. ఇదేం ఎమ్మెల్యేలు ఇదేం కథ, మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఈ పని చేస్తున్నా అని కూడా జనాలు అనుకుంటారు కదా. కాబట్టి మీరు చేయాల్సింది ఇమీడియట్లీ ఈ పని చేయండి. ఈ వార్త పైన మీరు ఖచ్చితంగా కొంత రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో అందరికి షేర్ చేయండి, కొంత అవేర్నెస్ అనుకోవాలి. ఈ వీడియో మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్. ఇలాంటి వార్తలు ముఖ్యంగా ఇటువంటి వార్తలు ఏది వార్త అయితే నమ్మకూడదు. ఇటువంటి వార్తలు ముఖ్యంగా నార్మల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అట్లా ఇట్లా అనాలిసిస్ అవి నడుస్తూ ఉంటాయి. చాలా మంది సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. దీంట్లో విశ్లేషణ చేయడానికి ఏం లేదు కదా అసలు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.